Hi friends, welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankarava. Wake up, get up, rise in English. Yes, the Hindu editorial today, 25th October 2025. Good job. ఇక్కడ ఇవి క్రాకర్స్ అండి, క్రాకర్స్ తయారు చేస్తున్నారు. అందులో ఉమెన్ వర్క్ చేస్తున్నారు. ఫ్యాక్టరీస్ మస్ట్ ప్రొవైడ్, మస్ట్ అనేది నెసెసిటీని చెప్తుంది మిత్రమా. మస్ట్ అనేటువంటిది నెసెసిటీని చెప్తుంది. ఫ్యాక్టరీస్ మస్ట్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ ఉమెన్ ఎంప్లాయిడ్ ఇన్ హజార్డస్ జాబ్స్. హజార్డస్ అనే పదం వాడాడు. హజార్డస్ అంటే ఏమిటండి? డేంజరస్, పెరిలస్, హార్మ్ఫుల్. ఈ జాబ్స్లో స్త్రీలను నియమించినప్పుడు ఖచ్చితంగా ఏముండాలట? వారికి అవసరమైనటువంటి వసతులను ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నాడు. రండి మిత్రులారా, ఫస్ట్ టోటల్ పారాగ్రాఫ్ అంతా చదువుతానమ్మా. చదివిన తర్వాత 1 by 1 మళ్ళా చూద్దాం. స్మాల్ ఇంక్రిమెంటల్ స్టెప్స్ ఆర్ వాట్ సెట్ ఏ ఫ్లై వీల్ ఇన్ మోషన్ యాజ్ ఫార్ యాజ్ లేబర్ లాస్ గో. ద తమిళనాడు గవర్నమెంట్స్ ప్రపోజల్ to allow women to be employed in about 20 operations listed as dangerous and from which they were prohibited from being employed in so far is progressive. The government has proposed amendments to the Tamil Nadu Factories Rules 1915 to allow women to take up even jobs titled hazardous or dangerous. When these rules come into practice, only pregnant women and young persons will be barred from these jobs. Earlier, the government had amended the rules to allow women to be deployed in the night shift in factories, changing the historic practice of keeping them out. In this recent amendment, which was hosted in the public realm for feedback in September, factories are also required to get the women's consent in writing for the night shift. These are changes that have come literally rule by rule, but in effect, the government has shrugged off its patriarchal stance here, freeing up women from the perception that they are vulnerable and weak, will have to be protected by the state. Small incremental steps, 1 by 1, gradual steps are what set a flywheel in motion. ఇక్కడ ఫ్లై వీల్ అనే పదాన్ని ఎందుకు వాడాడంటే విచ్ ఈజ్ నాట్ మూవింగ్ అనే పదంలో వాడాడు. బ్యాలెన్స్గా ఉన్న వీల్ని ఇప్పుడు మూమెంట్లోకి తీసుకువచ్చారట. బ్యాలెన్స్డ్ వీల్ మూమెంట్లోకి వచ్చింది అంటున్నాడు. యాజ్ ఫార్ యాజ్ లేబర్ లాస్ గో, అకార్డింగ్ టు లేబర్ లాస్ అని అర్థం. యాజ్ ఫార్ యాజ్ లేబర్ లాస్ గో అంటే అర్థము అకార్డింగ్ టు లేబర్ లాస్. ద తమిళనాడు గవర్నమెంట్స్ ప్రపోజల్ టు అలౌ ఉమెన్ to be employed in about 20 operations listed as dangerous and from which they were prohibited from being employed in so far. Tamil Nadu government ఒక ప్రతిపాదన తీసుకొచ్చిందట, ప్రపోజల్. ఉమెన్ ని అలౌ చేస్తూ సుమారు 20 ఆపరేషన్స్ అవన్నీ కూడా డేంజరస్ అని లిస్ట్ చేయబడ్డాయట. వాటిలో కూడా ఉమెన్ వర్క్ చేయొచ్చని తమిళనాడు గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొచ్చింది. ఫ్రమ్ విచ్ దే వర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్
being employed in so far until now, till now, ఇప్పటి వరకు అని అర్థం. ఇప్పటి వరకు ఆ 20 ఆపరేషన్స్ లో ఉమెన్ ని ప్రొహిబిట్ చేశారు. అందులో కూడా వారిని అలౌ చేద్దాము అనే ప్రపోజల్ తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చింది. దట్ ఈజ్ ప్రోగ్రెసివ్. అది చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది అన్నాడు. ఇది ప్రోగ్రెసివ్ అనేది డెవలప్మెంట్ ని చూపించిన ఇది ఒక గ్రేట్ డెవలప్మెంట్. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ లో గ్రేట్ డెవలప్మెంట్. దట్ ఈజ్ పాజిటివ్ గా ఉంది. A positive development. The government has proposed amendments to the Tamil Nadu factory rules. Tamil Nadu factory rules 1950 కి గవర్నమెంట్ ఏం చేసిందట? అమెండ్మెంట్స్ ఇచ్చింది, ప్రపోజ్ చేసింది. It allow women to take up even jobs titled hazardous or dangerous. ఉమెన్ ని అలౌ చేస్తోంది. జాబ్స్ టైటిల్ హజార్డస్ అండ్ డేంజరస్ లో కూడా వారిని అలౌ చేస్తూ వాళ్ళను తీసుకోమని. వెన్ దీస్ రూల్స్ కమ్ ఇన్ టు ప్రాక్టీస్, ఈ రూల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ లోకి వచ్చినట్లయితే ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, యంగ్ పర్సన్స్ విల్ బి అవాయిడెడ్ ఫ్రమ్, barred from, avoided from these jobs. స్త్రీలందరూ పని చేయవచ్చు, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదా యంగ్ పర్సన్స్ కానీ ఆ పని చెయ్యకూడదు. వారిని అవాయిడ్ చేశారు. ఎర్లియర్, ఇంతకు ముందు ద గవర్నమెంట్ హ్యాడ్ అమెండెడ్ ద రూల్స్ టు అలౌ ఉమెన్ టు బి డిప్లాయిడ్ ఇన్ నైట్ షిఫ్ట్ ఇన్ ఫ్యాక్టరీస్. ఇంతకు ముందు గవర్నమెంట్ మరొక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దానిలో భాగంగా వారిని డిప్లాయ్ చేయవచ్చు లేదా ఎంప్లాయ్ చేయవచ్చు. పోస్టెడ్, ఎక్కడ పోస్ట్ చేయొచ్చు వాళ్ళని? ఇన్ ద నైట్ షిఫ్ట్స్ లో వాళ్ళు పనిచేసేలా ఇంతకు ముందు ఒక అమెండ్మెంట్ వచ్చింది. అది ఎటువంటి అమెండ్మెంట్ అయ్యా అంటే చేంజింగ్ ద హిస్టారిక్ ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ దెమ్ అవుట్. ఇంతవరకు హిస్టారిక్ గా చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్ లో స్త్రీలకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో స్త్రీలకు అవకాశం వచ్చేలా ఆల్రెడీ రూల్ అమెండ్ అయి ఉంది. ఇన్ దిస్ రీసెంట్ అమెండ్మెంట్, ఇప్పుడు వచ్చిన మార్పులో అమెండ్మెంట్ చేంజ్ which was hosted in or posted in the public domain or public realm for feedback in September. ఈ కొత్త ప్రతిపాదనని పబ్లిక్ డొమైన్ లో పోస్ట్ చేయడం జరిగింది ఫర్ ఫీడ్బ్యాక్. ఫ్యాక్టరీస్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు గెట్ ద ఉమెన్స్ కన్సెంట్ అగ్రిమెంట్. వారి యొక్క యాక్సెప్టెన్స్ ని తీసుకోవాలి ఇన్ రైటింగ్ ఫర్ ద నైట్ షిఫ్ట్. కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఉమెన్ ని నైట్ షిఫ్ట్ పని చేయించాలి అంటే వారి యొక్క అంగీకారాన్ని తీసుకోవాలి. అదే యాక్సెప్టెన్స్, అగ్రిమెంట్, కన్సెంట్ తీసుకోవాలి. దీస్ ఆర్ చేంజెస్ దట్ హ్యావ్ కమ్ లిటరల్లీ, నిజంగానే, లిటరల్లీ రూల్ బై రూల్, one after one, but in effect the government has shrugged off, left అని అర్థం. గవర్నమెంట్ దేనినో వదిలిపెట్టిందట. ఇట్స్ పాట్రియార్కియల్ స్టాన్స్ హియర్. పితృస్వామికమైన మేల్ డామినేటెడ్ వరల్డ్ లో మేల్ కి అనుకూలమైన స్టాన్స్ పాట్రియార్కియల్ స్టాన్స్. పురుషులకు మాత్రమే అనుకూలమైన స్టాన్స్ ని వదులుకుంది గవర్నమెంట్. It abandoned it, it gave up, it shrugged off, it left that patriarchal stance here. Now freeing up women from perception that they are vulnerable and weak. Evarni free chestunaraya? Women ni free chestunaru from the perception, from the idea, from the thought, from the notion. Enta notion? Streelu anukuntunnarata that they are vulnerable ani, weak ani. Rendu okate. And will have to be protected by the state. రాష్ట్ర ప్రభుత్వమే
మమ్మల్ని కాపాడాలి, రాజ్యమే కాపాడాలని స్త్రీలు అనుకుంటున్నారు. వాళ్ళు చాలా వనరబుల్ అని, వీక్ అని ఫీల్ అవుతున్నారు. మీరు వీక్ కాదు, వనరబుల్ కాదని ప్రూవ్ చేయడానికే ప్యాట్రియార్కియల్ స్టాన్స్ని వదిలిపెట్టి ప్రభుత్వము వారిని నైట్ షిఫ్ట్లో కూడా పనిచేసే విధంగా ఒక రూల్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడైతే మరీ కొత్తగా ఒక 20 ఆపరేషన్స్ ఏవైతే డేంజరస్ అనుకుంటున్నామో, ఏవైతే హజార్డస్ అనుకుంటున్నామో అక్కడ కూడా స్త్రీలు పనిచేసే విధంగా కొత్త అమెండ్మెంట్ ప్రపోజ్ చేసింది తమిళనాడు గవర్నమెంట్. ఇక్కడ ఈ విధంగా మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ అని, స్టీరియోటైప్ వదిలిపెట్టాలని. ఏమిటయ్యా స్టీరియోటైప్ అంటే? స్త్రీలు ఈ పనులే చేయాలి, ఈ పనులు చేయకూడదు అనేది స్టీరియోటైప్. ఆ స్టీరియోటైప్ను వదిలి ప్యాట్రియార్కియల్ స్టాన్స్ని వదిలిపెట్టి మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అని తమిళనాడు గవర్నమెంట్ చేసింది. కాబట్టే ఇక్కడ మనం దీనికి టైటిల్గా గుడ్ జాబ్ అని పెట్టుకున్నాం. దిస్ ఈస్ ద పారాగ్రాఫ్ నెంబర్ 1. స్మాల్ ఇంక్రిమెంటల్ స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు మూవ్ ద వీల్. According to the labor laws, women are not allowed to work in dangerous and hazardous jobs. But the Tamil Nadu government brought a new proposal asking in the public domain whether women can be allowed to work in the dangerous and hazardous jobs. Earlier, the same government amended one rule allowing women to work in the night shift. Pregnant women are not allowed. Younger people are not allowed. And they should take the consent of the concerned employee to allow her to work in the night shift. And now by taking this particular amendment, Tamil Nadu government freeing women from the wrong perception that they are weak and vulnerable and they need protection from the state. So the government is not only taking a great step, but it is also shrugging off the patriarchal stance here. It is giving up the patriarchal stance and saying that all are equal in the society. The operations which are set to be opened for women include, very good, what are those 20 operations? Hazardous. Include electrolytic process. It is about the power and power related work. Glass manufacture and treatment of lead, generation of gas and petroleum, blasting, liming and tanning of raw hides and skins, graphite powdering, manufacturing of dichromates and carcinogenic dye intermediates, fireworks and match factories, manufacture of manganese, dangerous pesticides, use of benzene and operations involving high noise and vibration levels. Okay, ఇంతవరకు మనం చూద్దాం ఆ 20 ఆపరేషన్స్ ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. అవి ఏమిటయ్యా అంటే, ఒకటి ఎలక్ట్రోలిటిక్ ప్రాసెస్ అన్నాడు, రిలేటెడ్ టు పవర్ అండ్ పవర్ జనరేషన్, పవర్ లింక్డ్, ఎలక్ట్రిసిటీ లింక్డ్. గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, లెడ్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోలియం బ్లాస్టింగ్ కానీ, గ్రాఫైట్ పౌడరింగ్, కార్సినోజెనిక్ లేదా పెస్టిసైడ్స్, ఫైర్ వర్క్స్, ఇవన్నీ హజార్డస్ ఏటా. వీటన్నిటిలోనూ విమెన్ని అలౌ చేస్తున్నారు. రిమూవింగ్ లీగల్ బ్యారియర్స్. బ్యారియర్ మీన్స్ హర్డిల్. Legal barriers, legal hurdles, legal obstacles is the first step toward implementing progressive measures. This is the first step toward implementing these progressive measures
that will facilitate more equitable workplaces, equitable between men and women. However crucial this first step is, ఏది ఏమైనప్పటికీ ఇది ఎంత క్రూషియల్ స్టెప్ అయినప్పటికీ, ఈజ్ ఇన్ రెక్టిఫైయింగ్, దేన్ని రెక్టిఫై చేస్తున్నారు? రెక్టిఫైయింగ్, రీషేపింగ్, ఇంప్రూవింగ్, కరెక్టింగ్, age-old patriarchy. This is patriarchy and matriarchy. Patriarchy is nothing but male-dominated one. Reinforced assigned gender roles in society and industry. ఎంత క్రూషియల్ స్టెప్ అయ్యా అంటే ఇది ఏజ్ ఓల్డ్, చాలా కాలంగా ఉన్నటువంటి ప్యాట్రియార్కీని రీఇన్ఫోర్స్ చేస్తూ, ప్యాట్రియార్కీ రీఇన్ఫోర్స్ చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్, సరిపోదు. దిస్ షుడ్ బి ఫాలోడ్ అప్ బై ప్రొవిజన్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏమి ప్రొవైడ్ చేయాలి? ప్రొవైడింగ్ adequate, అవసరమైన, adequate, sufficient, adequate, ample, sufficient amenities and facilities. Both are same. Amenities and facilities for women. Enta amenities of facilities including separate toilets, changing rooms and closed areas for conducting medical checks which are mandated for such industries. వాళ్ళకి separate toilets ఉండాలి, చేంజింగ్ రూమ్స్ ఉండాలి, మెడికల్ చెకప్కి క్లోజ్డ్ ఏరియాస్ ఉండాలి. అవన్నీ కూడా మ్యాండేటెడ్, దట్ ఈజ్ ఎ కంపల్షన్. Mandated, that is compulsion for such industries. Besides, in addition to, besides means in addition to, డ్రాప్ హోమ్ ఫెసిలిటీస్. అంతేకాకుండా వాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఫెసిలిటీస్ ఉండాలి. ఇన్ ప్లేసెస్ దట్ హ్యావ్ hitherto means so far, ఇప్పటి వరకు, till now, had no women workers at all. అక్కడ ఉమెన్ వర్కర్స్ లేని ఆ ప్లేసెస్లోంచి ఉమెన్ వర్కర్స్ వచ్చినప్పుడు వారిని హోమ్ దగ్గర కూడా డ్రాప్ చేయాలి. Now in English we see what are the 20 operations in the first paragraph. All these operations are hazardous, harmful, dangerous, perilous. Now how to remove the barriers and how to implement this particular progressive measure. Here you are going to having some changes because of this first step. You are rectifying age-old patriarchy, rectified patriarchy, reinforced assigned gender roles. ఈ జెండర్ ఈ పనే చేయాలి, ఈ జెండర్ ఈ పనే చేయాలి అనే స్టీరియోటైప్ whatever we have, that is now going to be rectified, repaired. This should be followed up by some facilities, ample facilities and amenities. They are toilets, changing rooms, separate medical check and drop home facilities. This is at Tamil Nadu. They are getting an equitable society there. This is what we are calling good job by Tamil Nadu government by giving equality to women to work in dangerous jobs also. That's it. And now I'm going to the next one, that is your para jumbled. Go with this. Take your 2-minute time. Now I'll explain it. Every year the scientists tallied the number of native plant. Kadandi. But now to study the effect of habitat corridors,
The scientists have concentrated on the grassland habitat. కొన్ని నేను అండర్లైన్ చేశాను, కొన్ని రౌండ్ ఆఫ్ చేశాను. మరొకసారి ఆలోచించండి దేంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందో. ఇది 6th వన్ మనం చేస్తున్నాము. లాస్ ఆఫ్ హ్యాబిటేట్. హ్యాబిటేట్ అంటే రెసిడెన్స్ అని అర్థం అండి, నివాసం ఉండేటువంటిది అని అర్థం. డ్రైవ్స్ మోస్ట్ ఎక్స్టింక్షన్స్. చాలా వరకు ఈ యొక్క స్పెసీస్ పోతున్నాయి అని అంటే కారణం అవి ఉండడానికి స్థలం లేనప్పుడు అవి ఎక్కడ బతుకుంటాయి? బికాజ్ వెన్ ఫార్మ్స్ ఆర్ రోడ్స్ carve forest or fields into fragments, the isolated survivors are more likely to be wiped out అన్నాడు. ఫారెస్ట్లు కాస్త రోడ్లుగా ఫార్మ్స్గా మారుతున్నప్పుడు, ఫీల్డ్స్ అన్నీ కూడా ఫ్రాగ్మెంట్స్గా మారిపోతున్నప్పుడు ఐసోలేటెడ్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ వైప్ అవుట్ అయిపోతున్నాయి. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. సి ఎస్, every year the team of scientists added the number of native plant species and they found the new species arrived in the patches. కాదండి. But just 3% of the original ecosystem is left. కాదండి. A new study suggests the scientists have concentrated. చూడండి. A new study suggests connecting these patches, ఏవైతే ప్యాచెస్ ఉన్నాయో వాటన్నిటిని కనెక్ట్ చేసినట్లయితే with corridors of suitable habitat, ఒక సూటబుల్ అవి నివసించే విధంగా ఈ ప్యాచెస్ అన్నిటినీ కవర్ చేసినట్లయితే కెన్ హెల్ప్ సేవ్ పాపులేషన్స్ అండ్ స్పెసీస్. అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ బతికి ఉంటాయి. ఫార్ మోర్ దాన్ సైంటిస్ట్ ఎవర్ థాట్. సైంటిస్ట్ ఊహించిన దానికన్నా అక్కడున్న ప్యాచెస్లో కనుక హ్యాబిటెట్ కారిడార్లు తయారు చేసినట్లయితే చాలా ఎక్కువగా అవి బతుకుతాయి. ఇక్కడ ఏమయ్యాయి? వైపౌట్ అయ్యాయి. కానీ ఒక కొత్త స్టడీ చెప్తోంది సేవ్ చేయొచ్చని. కొత్త స్టడీ చెప్తోంది సేవ్ చేయొచ్చని. కాబట్టి ద సైంటిస్ట్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద గ్రాస్లాండ్ హ్యాబిటేట్ ఫర్ ద స్టడీ. దీన్ని స్టడీ చేయడం కోసం వాళ్ళు గ్రాస్లాండ్ హ్యాబిటేట్ తీసుకున్నారు. విచ్ హోస్ట్ మెనీ యూనిక్ ప్లాంట్స్. అక్కడ చాలా ఎక్కువ రేర్గా ఉండే ప్లాంట్స్ ఉన్నాయి. such as blazing stars and also the more common butterfly milkweed, as well as the endangered red-cockaded woodpecker. ఇవన్నీ అక్కడ ఉన్నాయట. అటువంటి గ్రాస్ ల్యాండ్ని వారు ఎంచుకున్నారు ఫర్ దైర్ స్టడీ. To study the effect of habitat corridor, the scientists created new fragments of savanna inside a large pine plantation in South Carolina and connected some of them with habitat corridors. No, but just 3% of the original ecosystem left, and what remains exist only as small fragments. Every year the team of scientists tallied the number of native plants. ఈ పారాగ్రాఫ్లో వాడు ఇచ్చాడండి ఈ అనేది 5th ప్లేస్లో ఉంటుంది అని. ఈ అనేది 5th ప్లేస్లో ఉంటుంది అని వాడే ఇచ్చాడు. సి తర్వాత డి అని అర్థమైంది. సో సైంటిస్టులు దీనిని స్టడీ చేయడానికి అనుకుందామండి. గ్రాస్లాండ్ హ్యాబిటేట్ ఫర్ ద స్టడీ విచ్ హోస్ట్ మెనీ యూనిక్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ గ్రాస్లాండ్ హ్యాబిటేట్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. బట్ అక్కడ just 3% of the original ecosystem is left there, and what remains exist only as small fragments. Remaining anta chala small fragments ga undi. To study the effect of habitat corridors, ikkada small fragments unnai kabatte veeru kottaga new fragments ni create cheskunnaru. A savanna inside a large pine plantation in South Carolina and connected some of them with habitat corridors.
ఇక్కడ కూడా హ్యాబిటేట్ కారిడార్స్ వాళ్ళు చేశారు. చేయడమే కాకుండా every year the team of scientists tallied the number of native plant species and they found that new species arrived in the patches. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ వర్క్ అంతా అయ్యింది కాబట్టి వాళ్ళ నెంబర్ని కూడా టాలీ చేస్తున్నారు. మొదటిగా లాస్ ఆఫ్ హ్యాబిటేట్ జనరల్ స్టేట్మెంట్ కాబట్టి డ్రైవ్స్ అండి. సింపుల్ ప్రజెంట్లో చెప్పాం, ఎప్పుడైతే వాటి హ్యాబిటేట్ కోల్పోతున్నాయో అవి ఐసోలేట్ అవుతున్నాయి కాబట్టి ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, కనిపించకుండా పోతున్నాయి. సో వాడు ఏమంటాడు, ఇవన్నీ ఎక్స్టింక్ట్ అవడానికి గల కారణం ఏంటట? హ్యాబిటేట్ లేకపోవడం. అవి నివసించే ప్రదేశాన్ని మనం ఇస్తే అవి బతికే ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. అందుకోసం ఒక న్యూ స్టడీ చెప్తుంది, ఈ ప్యాచెస్ అన్ని కారిడార్స్తో కనుక సూటబుల్ హ్యాబిటేట్తో కనుక మనం కనెక్ట్ చేయగలిగితే వీ కెన్ సేవ్. ఫస్ట్ వన్ ఏమంటాడు, నివసించడానికి అవకాశం లేదు కాబట్టి వైప్ అవుట్ అవుతున్నాయి. సెకండ్ వన్లో ఏమంటాడు, మనం క్రియేట్ చేద్దామండి, హ్యాబిటేట్ని మనం క్రియేట్ చేస్తే బతుకుంటాయి కదా అన్నాడు. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు, దానికోసం ఏం చేశారు, అటువంటి హ్యాబిటేట్ ఉండడం కోసం ఒక గ్రాస్ ల్యాండ్ హ్యాబిటేట్ తీసుకున్నారు. అక్కడ చాలా ఉన్నాయి, ఓకేనా. కానీ ఆ గ్రాస్ ల్యాండ్ హ్యాబిటేట్ కూడా ఎలా ఉందట, కేవలం 3% ఆఫ్ ద ఒరిజినల్ ఈకోసిస్టమే ఉంది. వీరు తీసుకున్న గ్రాస్ ల్యాండ్ హ్యాబిటేట్లో కూడా కేవలం 3% యూస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, దే క్రియేటెడ్ న్యూ ఫ్రాగ్మెంట్స్ దేర్. న్యూ ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేశారు, హ్యాబిటేట్ కారిడార్స్ని కూడా క్రియేట్ చేశారు. అది ఈలో. ఎందుకు అసలు మనం కొత్తగా కారిడార్ క్రియేట్ చేస్తే ఏమైనా జంతువులు బతుకుతాయా, ప్లాంట్స్ బతుకుతాయా అని. అందుకోసం దాన్ని ఎవ్రీ ఇయర్ నెంబర్ ఎంత ఉందో, పాతవి ఎంత ఉన్నాయి, కొత్తవి ఎంత ఉన్నాయి, నేటివ్ ఎంత, న్యూ ఎంత అనేది ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. మళ్ళా సి లాస్ ఆఫ్ హ్యాబిటేట్ వల్ల ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. మన హ్యాబిటేట్ క్రియేట్ చేస్తే సేవ్ అవుతాయి. అలా హ్యాబిటేట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్నది గ్రాస్ ల్యాండ్ హ్యాబిటేట్. కానీ అక్కడ కూడా 3% మాత్రమే ఉంది. సో వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, హ్యాబిటేట్ న్యూ ఫ్రాగ్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాబిటేట్ కారిడార్స్గా క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ నేటివ్ ఎంత ఉన్నాయి, న్యూ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేస్తున్నారు. వన్ మోర్ టైం, లాస్ ఆఫ్ హ్యాబిటేట్ వల్ల వైపౌట్ అయిపోతున్నాయి. మనం కనుక హ్యాబిటేట్ క్రియేట్ చేస్తే సేవ్ అవుతాయి. అందుకోసం గ్రాస్ ల్యాండ్ తీసుకున్నాం. కానీ గ్రాస్ ల్యాండ్లో కూడా 3% మాత్రమే ఉంది, రిమైనింగ్ అంతా లెఫ్ట్. కాబట్టి ఇప్పుడు సవర్నాలో కానీ సౌత్ కొరియాలో కానీ హ్యాబిటేట్ కారిడార్స్ని ఫ్రాగ్మెంట్స్ అని క్రియేట్ చేయడం ద్వారా, అటాచ్ చేయడం ద్వారా తయారు చేస్తున్నారు. తయారు చేయడమే కాదు, దాన్ని స్టడీ చేయడానికి ఎవ్రీ ఇయర్ సైంటిస్ట్ వెళ్ళి నేటివ్ ఎంత ఉంది, న్యూ ఎంత ఉంది అని కూడా చెక్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద సిడి ఆఫ్ బిఈఏ. మీకు ముందు చెప్పలేదు, ఈ 5th వన్ అని వాడే ఇచ్చాడు. నెక్స్ట్ వన్ కొన్ని అండర్లైన్ చేశాను, చూసుకోండి. గ్రూప్ ఆఫ్ 7 G7. ద G7 అన్నాడు, గ్రూప్ 7 అన్నాడు. ముందు గ్రూప్ 7 రావాలి, తర్వాతే G7 రావాలి. Yes, US President Joe Biden all set to hold a meeting. G7 గ్రూప్ 7 అన్నాం కాబట్టి అక్కడ G7గా మనం తీసుకోవచ్చు. Discuss evacuation efforts in Afghanistan. The G7 group include leaders from the అనుకుందాం DA. This virtual gathering will be the first forum where Biden will be speaking to America's allies about the fall of Kabul to the Taliban and the ongoing crisis in Afghanistan, which has caused apprehension and anger among some of the allies. British Prime Minister Boris Johnson, who will chair the meeting, told the meet will focus on evacuation efforts in Afghanistan and long-term plans for the nation after the US withdraws its troops by August 31st. ఇది ఈయన మాట్లాడింది. తర్వాత లీడర్స్ ఏం మాట్లాడారు, వాళ్ళు ఎలా సేఫ్ గార్డ్ చేయాలని మాట్లాడారు. DABEC. ఇప్పుడు ఎఫ్లోకి వద్దాం ఒకసారి.
The leaders will also be holding discussions on safeguarding gains made in Afghanistan in the last 20 years, especially in regards to girls' education and women's rights. And economic sanctions recognize the Taliban as the leaders of the country will be discussed in the meeting. F workout avadam ledamma, only workout avutundi DA BEC maatrame. Officially against the Taliban if they commit human rights abuses, and whether to sanctions recognize the Taliban as the leaders of the country will also be discussed in the meeting. Ala anukunte and economic potundi, so that DA BEC F is eliminated. First of all, ఇది group 7 అండి. G7 లో ఎవరు ఉంటారో ఇక్కడ చెప్పామండి. ఇక్కడ వర్చువల్ గ్యాదరింగ్ మొదలైందండి. ఆ తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారండి. ఆ తర్వాత రిమైనింగ్ లీడర్స్ అందరూ కూడా హోల్డింగ్ మీటింగ్స్ ఉన్నాయండి. ఎఫ్ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో దట్ వీ కెన్ గో విత్ DA BEC. వన్ మోర్ టైం, డిలో గ్రూప్ ఆఫ్ 7 ఉన్నారు, ఏలో ద G7 ఉంది, బిలో వర్చువల్ మీటింగ్, అక్కడ బైడెన్ మాట్లాడతారు, తర్వాత మాట్లాడేది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఆ తర్వాత మాట్లాడేది లీడర్స్. కాబట్టి గ్రూప్ ఆఫ్ 7 G7 అంటారు. ద G7 ఏలో ఉందండి, బిలో వర్చువల్ గ్యాదరింగ్ జరిగింది, ఈలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, సిలో లీడర్స్ అందరూ మాట్లాడారు. సో దట్ ఈస్ DA BEC. An infectious disease doctor discusses about కాదు మిత్రమా, అబౌట్ అనేది అవసరం లేదు. డిస్కస్ అబౌట్ కాదు, డిస్కస్ అంటేనే టాక్ అబౌట్, సో దట్ డిస్కస్ అబౌట్ లేదు. హౌ హాస్పిటల్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కమింగ్ సర్జ్ ఆఫ్ పేషెంట్స్. I chose risotto, but any recipe who requires కాదు, రెసిపీ అనే పదం ఉంది కాబట్టి which requires your full constant attention is a good distraction from anxiety. Good morning all of you. In West Virginia, the health infrastructure one required for a response to the coronavirus, the health infrastructure అన్నాడు, one required for a response to the coronavirus అన్నాడు. ఇక్కడ 1 అని చెప్తున్నాడు, ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నాడు. అది సింగులర్ అని మనకు అర్థమవుతోంది. అది సింగులర్ కాబట్టి హ్యావ్ కాదు మిత్రులారా, హ్యాస్. హ్యావ్ బీన్ హలోడ్ అవుట్ కాదు, హ్యాస్ బీన్. State and local shutdown orders should not exempt religious gatherings and those communities. Modal plus V1 అనే రూల్ అమ్మా. కాబట్టి మనం ఏం అప్లై చేయాలి అక్కడ? షుడ్ కంప్లై. An anesthesiologist exemplary performance during a bygone epidemic is an inspiration for ourselves అన్నాడు. తప్పమ్మా, it is an inspiration for us. It is an inspiration for ourselves కాదు, it is an inspiration for us. The imprint SARS has left on Hong Kong speaks to the legacy COVID-19 may
మే అనేది మోడాల్ అయ్యా, వెల్ లెఫ్ట్ అన్నాడు తప్పది. మే అనే మోడాల్ వచ్చింది కాబట్టి నువ్వు వెల్ అనేటువంటి అడ్వర్బ్ వాడుకో. బట్ మే వెల్ లీవ్. ఇక్కడ మే అనేటువంటిది మోడాల్ మిత్రమా, లీవ్ అనేటువంటిది V1, దట్ ఈజ్ మోడాల్ ప్లస్ V1. మే వెల్ లెఫ్ట్ కాదు మిత్రులారా, మే వెల్ లీవ్. ద ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్స్ లో-fi address to the nation was an eerie reminder. భయపడేటువంటి, స్పూకీ, ఈరీ, భయపెడుతున్నారు. రిమైండర్ ఆఫ్ వేర్ we find కాదు, we found ourselves. ఆల్రెడీ మనం చూసినట్లయితే ఇదంతా జరిగిపోయినటువంటిదే. దట్ ఈజ్ పాస్ట్ టెన్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఆల్ ద verbs in the same form, where we found ourselves in this uncertain moment. We don't know the full economic toll these outbreak కాదు మిత్రమా. This outbreak comes under singular plural. These outbreak will take, but here is our preview of the difficult road ahead, so that the full economic toll this outbreak will take. Either Biden or Sanders would do a good job handling the pandemic than Trump has done. ఎప్పుడైతే నీకు ఇక్కడ దాన్ అనేది కనబడుతోందో ఇక్కడ గుడ్ జాబ్ కాదమ్మా, అది బెటర్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడైనా దాన్ ఉంది అంటే దాని ముందు ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీ ఉండాలి. కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్. A good job కాదు, a better job. As American schools close, parents are faced కాదండి, parents are facing. About అవసరం లేదు, చదువుదాం రండి. As American schools close, parents are suddenly facing the challenge of keeping their children occupied at home. Parents are faced కాదు, పేరెంట్స్ ఆర్ ఫేసింగ్. ఎవరు ఫేస్ చేస్తున్నారు? ఫేస్ అనే వెర్బ్ని హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు పేరెంట్స్ అనే సబ్జెక్ట్ వచ్చిందండి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ఆర్ అనేది బి యొక్క రూపం అండి, ప్లస్ ఫేసింగ్ అనేది వెర్బ్ ప్లస్ ఐఎన్జి. యాజ్ అమెరికన్ స్కూల్స్ క్లోజ్, పేరెంట్స్ ఆర్ సడన్లీ ఫేసింగ్ the challenge of keeping their children occupied at home. ఈ రోజు మీరు చూసిన రెండు పేరా జంబుల్డ్ కూడా మరొకసారి చేయండి. చేసేటప్పుడు ముందుగా స్క్రీన్ షాట్ తీసుకుని ట్రై చేయండి. మళ్ళీ సెకండ్ టైం ఆన్సర్ వినండి. మరలా మండే మనం కలుద్దాం. మండే మెయిన్స్కి సంబంధించిన మరింత టాపిక్తో మరలా మీ ముందుకు వస్తాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you.